చిన్న ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రములు తండ్రి, మహోన్నతుడా, కృపాపడుతుడు అన్న గొప్ప దేవాన్ని వరడైన స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మా దినములన్నింటిలో నీ కృపాక్షములు ఇచ్చి నడిపిస్తున్నందుకు నీకు వందనములు. ప్రత్యేకమైనటువంటి ఈ ఆరాధనలో నాయన నీతో కూడా మేము ఉండి ప్రభావాన్ని నామాన్ని గొప్ప చేసే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు నీకు వందనములు. నాయన ఇంకా వినగలిగిన బిడ్డలు ఎవరైనా వారిని త్వరపెట్టి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. ఇప్పుడు మేము ఆరాధనలో ఉంటుండగా తండ్రి, ఆరాధనకు సంబంధించినటువంటి అమూల్యమైనటువంటి విషయాలు ఈ దావీదు కీర్తన ద్వారా మాకు తెలియజేసి మేము కూడా అలాగే జీవించే కృపను మాకు దయచేసి మీరు మేము పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సందర్భంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 65వ కీర్తనలో చూసినట్టు కనుకైతే ఇది దావీదు కీర్తన అని మనం చూస్తూ ఉంటున్నాం. దేవా, సియోనులో మౌనంగా ఉంటారు, నీకు స్తుతి చెల్లించుటే నీ మొక్కుబడి చెల్లిపోవలసి ఉన్నది. ఇక్కడ సియోను అనే మాట చూస్తుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సియోను అనగా దేవుని పట్టణం అని అర్థం. సియోను అనగా దేవుని పట్టణం. ఈ దేవుని పట్టణంలోకి వచ్చినటువంటి వాళ్ళు పిడ్రాప్ సైలెంట్గా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. అనగా నెమ్మది, శాంతి, సమాధానము దేవుని బిడ్డలలో ఉండాలి. ఈ నెమ్మది, శాంతి, సమాధానము దేవుని బిడ్డలలో లేకపోతే వారు దేవుని బిడ్డలు అనబడరు. అందుకే ఆయన ఏమంటాడంటే, సియోనులో ఎప్పుడైతే మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే, అంటే దేవాలయంలో లేదా దేవుని రాజ్యంలో లేదా దేవుని పట్టణంలో మౌనముగా ఉండుట దేవునికి స్తుతి చెల్లించుట. మనము మందిరంలో కానీ స్కూళ్ళలో కానీ సైలెన్స్ అని బోర్డులు పెడతాం, ఫోన్లు మాట్లాడొద్దని పెడతాం. కారణం ఏంటిదంటే దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు మనము అతి జాగ్రత్తగా ఉండాలనేటటువంటి విషయాన్ని వారికి జ్ఞాపకం చేయడం కోసము అలాంటి చిన్న చిన్న టెక్స్ట్ పెడతా ఉంటాం. అందుకని ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, దేవుడి దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు చాలా సైలెన్స్గా ఉండాలి. ఎదుటి వాళ్ళు మాట్లాడేది మనం వినాలి. కానీ చాలామంది ఏంటిదంటే అసలు ఎదుటి వాళ్ళని మాట్లాడనియరు, వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కాదు. ఎదుటోడు వింటున్నాడా లేదా అనేది కూడా తెలియకుండా మాట్లాడుతూనే ఉంటారు. అలా వద్దంటున్నాడు ఆయన. నీ మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. అయితే ఆయనకు మొక్కుబడి చెల్లించడం అనగా ఆయనను ఆరాధించే విషయంలో మనము మౌనముగా ఉండి ఆరాధించాలి. ఆయన సత్యముతో, ఆత్మతో ఆయనను వెతకాలి. ఆయన సన్నిధిలోనికి వచ్చినప్పుడు మన నడక మనం చూసుకోవాలి, మన ప్రవర్తన మనం చూసుకోవాలి. మనం ఎలా ఉన్నాం, మన ప్రవర్తన ఎట్లున్నది అనే విషయాన్ని జాగ్రత్తగా మనం చూసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు, నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తం నీవే ప్రాయశ్చిత్తం చేయదు. అందరు భూలోకం అంతా కూడా యేసయ్య దగ్గరికి వస్తూ ఉంటున్నారు. ఆయననే మనకు ఏమంటాడు, అతిక్రమముల నిమిత్తం నీవే ప్రాయశ్చిత్తం. మనం ఏదైనా తప్పులు చేసినట్టు కనుకైతే ఆయన దానికి ప్రాయశ్చిత్తం చెల్లిస్తూ ఉంటున్నాడు. అయితే ఆయన ప్రాయశ్చిత్తం చెల్లిస్తున్నాడు కదంట అని చెప్పి మనం తప్పులు చేస్తూనే ఉండకూడదు అని పౌలు అంటాడు. మీరు పెద్దవారు అయ్యిండియో వాళ్ళు తాగుదురా అంటాడు. పెద్దవారైనప్పుడు కొంచెం పెద్దవారు మనస్సు కలిగి ఉండాలి. యేసుకు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి, మీరు నన్ను పోలి నడుచుకోండి అని పౌలు మాట్లాడుతూ ఉంటున్నాడు. అలాగే మాకు రక్షణకర్తమైన దేవా, భూదిగంతంలో నివాసులందరికీ దూర సముద్రం మీద ఉన్న వారికి ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇస్తున్నావు. దేవుడు ఎలాంటి మనకు ఏ విధంగా సమాధానం ఇస్తున్నాడు అంటే మరి భీకరమైనటువంటి కార్యక్రమాలు. ఇప్పుడు ఉరుములు మెరుపులు ఉంటాయి. ఉరుములు మెరుపుల ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. గర్జన శబ్దం, అలాగే వర్షం వస్తూ ఉంటున్నది. ఈ వర్షాల ద్వారా, ఈ సూర్యరశ్మి ద్వారా, చెట్ల ద్వారా, గుట్టల ద్వారా, మనుషుల ద్వారా, ప్రతి జంతువు జాతులు, పక్షులు, వీటన్నిటి ద్వారా దేవుడు తనను తాను బయలుపరుచుకుంటున్నాడు. వాటిని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటిదంటే, గొప్ప గొప్ప కార్యాలు చేసే దేవుడు ఈ యొక్క పక్షులను సృజించాడు, మొక్కలను సృజించాడు. ఇదంతా గొప్ప కార్యం కనుక అవి చూసినప్పుడు మనకు అర్థం కావాలి. నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చుచున్నావు. ఈ అద్భుతమైనటువంటి కార్యములను బట్టి దేవుడు మనకు సమాధానము దయచేస్తున్నాడు. బలమును నడికట్టుగా కట్టుకున్నవాడా, తన శక్తి చేత పర్వతంలో స్థిరపరచువాడు ఆయననే. ఆయన ఈ పనులు చేసేది ఎట్లా ఉన్నదంటే, ఆయన బలంగా నడుం కట్టుకొని మన కొరకు కష్టపడి పనిచేస్తున్నట్టుగా కనబడుతుంది. అది మనం గుర్తించాలి. ఆయన సముద్రంలో ఘోష నంచువాడు, వాటి తరంగంలో నంచువాడు.
సముద్రపు అలలు ఉన్నాయి, ఆయన మాటకు లొంగిపోతాయి. ఆయన ఆగిపో అంటే సముద్రం మీద అలలన్నీ ఆగిపోతాయి, అలజడి ఆగిపోతుంది. అంటే ఆయన మాటలో అంత శక్తి ఉన్నది అని మనం చూస్తూ ఉంటున్నాం. జనముల అల్లరిని చల్లార్చేవాడు కూడా ఆయనే. ఇప్పుడు మనకు చూసినట్టు కనుకైతే హంగర్ స్ట్రైక్లని అవని ఇవని ధర్నాలని చేస్తూ ఉంటారు ఈ ప్రజలు. అయితే వీటన్నిటిని కూడా సైలెన్స్ చేసేటోడు కూడా ఆయననే. ఎవడు ఏ అల్లరి చేసినా వాని నోరు మోస్తాడు. నెమ్మదిగా ఉండాలి, నిమ్మలంగా ఉండాలి, మౌనంగా ఉండాలి అని ఆయన మాట్లాడుతూ ఉంటాడు. సూచక క్రియలు చేసేటోడు ఆయననే. భూ దిగంత నివాసులందరికీ సూచక క్రియలు, అద్భుతాలు చేసేటోడు. ఉదయం సాయంత్రం ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుదువు. ఉదయం కానీ సాయంత్రం కానీ మనము ఇప్పుడు భుజిస్తున్న ఆహారం కానివ్వండి, లేదా ఏదైనా కానీ కూడా అద్భుతమైనటువంటి కార్యములు ఆయన చేస్తూ ఉంటున్నాడు. కొన్ని చోట్ల ఆహారం దొరకదు. మరి కొన్ని ప్రదేశాలు ఆఫ్రికా దేశంలో అక్కడక్కడ చూస్తుంటే వాళ్ళు మట్టిని తింటున్నట్టుగా చూస్తుంటున్నాం ఈ దినాలలో కూడా. మట్టి, బురద మట్టి, మెత్త మట్టి అది ఆహారంగా భుజిస్తూ ఉంటున్నారు. మరి అది వాళ్ళకి ఎట్లా జీర్ణమవుతుందో, వాళ్ళ జీర్ణాశయం ఎట్లా పనిచేస్తుందో మనకైతే తెలియదు. కానీ మరి చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. అక్కడ ఆహారం లేదు, ఏమి లేదు, అడవి ప్రాంతం, మరి తినడానికి ఏమి లేవు. కనుక వారు మట్టిని భుజిస్తున్నట్టుగా మనము ఇంటర్నెట్లో చూస్తూ ఉంటున్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కానీ మనకైతే మరి దేవుడు ఉదయము సాయంత్రము మంచి ఆహారములను ఇస్తూ ఉంటున్నాడు మనకి. నీవు భూమిని దర్శించి తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యం కలుగజేస్తున్నావు. దేవుని నది నీళ్ళతో నిండినన్ని భూమిని సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యం సమకూర్చాలి. భూమి మీద పంటలు పండడానికి కూడా ఆయననే కారణం, నీరు రావడానికి ఆయననే కారణం. భూమి లోపల నీళ్లు, భూమి మీద నీళ్లు, భూమి పైన నీళ్లు అంతటా ఏర్పాటు చేసినటువంటి గొప్ప దేవుడు ఆయన. కనుక భూమి ఆకాశములు ఆయన మాట వింటాయి, జంతుజాలములు ఆయన మాట వింటాయి. కానీ మనుషుడు మాత్రం అన్నీ అనుభవిస్తాడు, కానీ దేవుని మాట వినడానికి వెనక ముందైతాడు. అయితే వారికి ధాన్యం దయచేయవాడు ఆయనే. దుక్కులను విస్తారమైన నీళ్ళతో తడిపి దాని గనుమలను చదును చేయుచున్నావు. మన పంట పొలాలన్నిటిని కూడా నీళ్ళతోటి తడిపి వాటిని చదును చేసి వాటిని మంచిగా ఫలవంతంగా చేసి మనకు ఫలాలను ఇస్తూ ఉంటున్నాడు, ధాన్యాన్ని ఇస్తూ ఉంటున్నాడు. మనం బతకడానికి, మనం జీవించడానికి, మనం భుజించడానికి మనకు ఆహారాన్ని ఆయన దయచేస్తూ ఉన్నాడు. వాన జల్ల చేత దాన్ని జడుపుతున్నాడు, వాన జల్లుల చేత భూమిని తడుపుతున్నాడు. పంటలు పండుతున్నాయి, అది మొలకెత్తగా దాన్ని ఆశీర్వదిస్తున్నాడు. ఇప్పుడు కొన్ని పండ్లు, జంతువులు ఏంటి మన వృక్షాలు ఉన్నాయి, అది మ్యాంగోస్ కానివ్వండి, లెమన్ కానివ్వండి, ఇంకా కొన్ని పండ్లు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఆయన ఆశీర్వదిస్తేనే వాటిని మనం భుజింపగలం. ఆయన ఆశీర్వదింపలేకపోతే కొన్నిసార్లు ఎట్లయితుందంటే, మాకు బాగా తెలుసు, మేము చిన్నప్పుడు పళ్ళ తోటలు పట్టుకున్నాం కనుక మేము ముందు ఆ తోటను చూసి ఒక రేటు ఎస్టిమేట్ చేసి ఇంత ఇస్తామని చెప్పి మాట్లాడేవాళ్ళం. కానీ తర్వాత ఎప్పుడన్నా గాలి దుమారం వచ్చింది అనుకోండి, ఆ చెట్టు కాయలన్నీ చిన్న చిన్న పిందెలు ఉంటాయి, అవన్నీ రాలి కింద పడిపోతే మొత్తం నష్టమైపోతాం. అప్పుడు మనం సపోజ్ మాట్లాడుకున్నాం 1,00,000 రూపాయలు అనుకోండి, 1,00,000 రూపాయలకు మాట్లాడుకున్నాం తోట అంటే మనకు అన్నీ రాలిపోయిన తర్వాత ఒక 25,000 కూడా రావు. అందుకే ఆయన అన్నాడు, వాటిని అన్నిటినీ ఆశీర్వదించాలంటే ఆయన చేతిలో ఉంది, దేవుని చేతిలో ఉంది. ఆయన ఆశీర్వదిస్తేనే పండు పొలానికి వస్తాయి, లేకపోతే రావు, పాడైపోతాయి, అప్పుడు మనం నష్టపోతాం. ఆ విధంగా దేవుడు మాట్లాడుతున్నాడు. దుక్కులను విస్తారమైన నీళ్ళతో తడిపి దాని గనుమలను చదును చేయుచున్నావు. వాన జల్లు చేత పదును చేయుచున్నావు, అవి మొలకెత్తితే దాన్ని ఆశీర్వదిస్తున్నావు. అలాగే సంవత్సరం కూడా మనకు ఒక దయా కిరీటాన్ని ఇస్తున్నాడు. మనం దినదినం ఎదుగుతూ ఉంటున్నాం, మనం సంవత్సరాలు మారిపోతూ ఉన్నాయి. ఇప్పుడు నేను 61లోంచి 62లోకి వచ్చేసిన. 62 దయా కిరీటం దేవుడు నాకు ఇచ్చాడు. ఇప్పుడు ఈ 62 దయా కిరీటాన్ని నేను జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత నాకున్నది. కనుక నేను కాపాడుకోవాలి, నేను కాపాడుకుంటేనే దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. అదే విషయం చెప్తున్నాడు. నీ జాడలు సారం వెదజల్లుతున్నవి, అడవి బీడులు సారం చిలకరించున్నవి, కొండలు ఆనందము చేత నడికట్టును ధరించుకుని ఉన్నవి. ఎట్లంటే పంట పొలాలన్నీ పచ్చగా సస్యశ్యామలంగా ఉంటున్నాయి. అంటే అది దేవుని చిత్తం, దేవుని ఆశీర్వాదం. పచ్చిక పట్లు మందలను వస్త్రం వల్ల ధరించి ఉన్నావు. మనం కొన్నిసార్లు గ్రామాలకు వెళ్ళి చూస్తే, ఇట్లా పొలాలను చూస్తే
పచ్చగా మొత్తం ఉంటుంది, ఇట్లా పచ్చగా మనకు ఏమైనా బట్టవర్చిరేమో అన్నట్టుగా కనబడుతుంది, చాలా అందంగా కనబడుతూ ఉంటుంది. అట్లా అందమైనటువంటి పంటలను దేవుడు మనకు ఇస్తున్నాడు. కనుక లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి, అన్నీ సంతోషంతో చేయించున్నవి, అన్నీ గానం చేస్తున్నాయి. నిజంగా అడవిలోకి వెళ్ళి చూసినప్పుడు ఏదైనా ఒక్క పిట్టే అరిచిందంటే అది మొత్తం రీసౌండ్ వస్తూ ఉంటుంది అడవి లోపల. కనుక ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, దేవుడు చేసే గొప్ప కార్యాలు ఇట్లా ఉంటాయి. మరి దేవుడు చేసే గొప్ప కార్యాలు ఇట్లున్నప్పుడు మనము ఆ దేవుని ఆరాధించగలవారం అంటున్నాం, ఆరాధించబద్ధులమై ఉంటున్నాం. కనుక మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఆ విధంగా ఆరాధించడానికి దేవుడు మనకు సమయం ఇచ్చిండు. అలాగే ఆరాధించి ఆయన నామాన్ని గొప్ప చేయడం కాక. ఆమేన్, ఆమేన్.